ఇదిగోనమ్మా కాఫీ. అత్తగారు కాఫీ కూడా ఇవ్వలేదు అని నలుగురు నన్ను ఆడిపోసుకుంటారు. తాగు. ఆహా ఆహా, ఏం మహత్యం! స్వామివారు నీటి మీద నడుస్తున్నారు. ఏడిశారు, ఏది వచ్చి ఉండదు. ఒకసారి మెడ్రాస్ వెంకటేశ్వర స్టూడియోలో ఓ మిత్రుడు ఒకరు నన్ను దిలీప్ కుమార్కి పరిచయం చేశారు. ఏమనంటే, హీజ్ అల్లు రామలింగయ్య, ఈజ్ యాక్టెడ్ మోర్ దెన్ 600 పిక్చర్స్, ఈజ్ ఓన్లీ కమెడియన్ అవర్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ వెల్ నోన్ కమెడియన్. ఈ విధంగా పరిచయం చేశారు. పరిచయం చేస్తే ఆయన ఐ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అని సెకండ్ ఇచ్చారు. ఆ సెకండ్ తీసుకుని థ్యాంక్స్ అంటే అయిపోతుందని కొంచెం పెద్ద సంభాషణ చేయాలని తలిచాను. రాలేదు. అందులో అలా పట్టుకుని నగర్ అన్నారు. क्या बात करते हैं? मेरे बाद में ताकत दर्द दूसरों की बात क्या तू पहले से होता है कोई को pardon అన్నాడు. There's no pardon. Never thought of himself belong to my young అన్నాడు. అతనికి ఒక అనువాదం ఉంటాడు ఎప్పుడు కూడా సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కోసం. అతన్ని ద్రవబాయ్ అన్నాడు. పిలిచాడు. పిలిచి ఏంటి ఏం చెప్తాను నాకు అర్థం కాబట్టి నువ్వు తెలుగు చెప్పాను. ఈజ్ ఎ కమెడియన్ స్టార్, స్పీక్స్ లైక్ దాట్, దే నో మీనింగ్ ఎట్ ఆల్ అన్నాడు. ఇతను పకేలి నవ్వాడు. ప్లీజ్ రిపీట్ వన్స్ అగైన్. ఈ ఆస్క్డ్ మీ, మీరు మహానుభావులు, 100కి 1,00,00,000కి 10 కోట్లకి ఎవరు ఒక్కరు జన్మిస్తారు, అందులో మీరొకరు అదృష్టవంతులు, మీకు మీరే సాటి ఇంకెవరు లేరు అని చెబుదామని అనుకున్నాను. కానీ పాపం అతనికి తెలుగు తెలియదు కదా, మరి పోనీ హిందీలోనే చెబుదాం అనుకున్నాము. कोई आदमी को नहीं करना అక్కడి నుంచి నవ్వు అనుకోలేక ఆ ట్రాన్స్లేటర్ని పిలిచి ఇదిగో తీసుకెళ్ళిపోమన్నాడు. అలాగేనండి, అలాగేనండి, అలాగేనండి. ఏరా అప్పన్నా, నేనే ఎదురుపీనికి ఇంకా రాలేదా? పోస్టులు అంటించారా? అన్ని అంటించేదే ఉన్నాయో. నవ్వులో శివుడున్నాడు అన్నారు పెద్దలు. వెండికొండ ఊళ్ళో పెళ్ళైన కొత్తల్లో శివపార్వతులు కూర్చొని ఉండగా పార్వతి పరిహాసంగా శివుణ్ణి అడిగింది, ఏమండి, నాకు అమ్మా నాన్నలు ఉన్నారు, మీకు లేరుగా అని. అర్ధాంగి కదా ఓ అర్ణబు విసిరి శివుడు అన్నాడు, మరి నాకు అత్తామామలు ఉన్నారు, నీకు లేరుగా అన్నాడు. ఇద్దరూ సరదాగా నవ్వుకున్నారు. నవ్వే మనిషికి ముద్దు, కానీ నవ్వుల పాలు కావద్దు. ఎప్పుడో ఓ పాటలో అన్న మాటలు ఇది. ఒక చెనుకు విసిరితే చినుకు ఒంటి మీద కురిస్తే సరదాగా గిలిగింత కలిగినంత ఉండాలి. ఓ రోజు నా మిత్రుడింటికి వెళ్ళాను. అతను చిత్రకారుడు, శిల్పి. ఓ చిన్న అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెగ అల్లరి చేస్తున్నాడు. నేను ఇబ్బందిలో ఉన్నది గమనించి నా మిత్రుడు అన్నాడు, ఆ శిల్పి, మరేం లేదండి మా అబ్బాయి అండి అన్నారు. ఓహో, అప్పుడు నాకు అనిపించింది మనసులో, శిల్పికి తద్భవం చిలిపి అని. ఇంతకు తద్భవం అంటే పుట్టినవాడన్నవాడు, తనకు పుట్టినవాడే కాబట్టి శిల్పికి పుట్టినవాడు చిలిపి అని మనసులో అనుకున్నాను. మొన్న సుస్థి చేసి పోయింది నువ్వా మీ తమ్ముడా? నేనేనండి. పోదు, భలే చమత్కారమే. మున్సిపాలిటీ ఉంది,
30 మంది సభ్యులు ఉన్నారు. 30 లక్షల బడ్జెట్ ఉంది. ఏ లాభం చెప్పండి? అబ్బే ఊరంతా చెత్త, ఒకటే చెత్త. చెత్త అంటే గుర్తుకొచ్చింది, మీరు ఈ మధ్యన ఏమన్నా కొత్త రచనలు చేశారా? మన పెళ్ళయి 15 ఏళ్ళు అయింది. నువ్వు నమ్ముతావో లేదో కానీ పెళ్లి రోజున ఎలా ఉన్నావో అచ్చంగా ఇవాళ కూడా అలాగే ఉన్నావు. ఎందుకుండను? ఆ వేళ కట్టుకున్న చీరేగా ఇది. కింది వాటాలో మేనేజర్ ఉన్నాడే అంటే విన్నావా? సామాన్యంగా సినిమాలు చూసే వాళ్ళందరికీ చక్రపాణి గారి పేరు తెలిసే ఉంటుంది. ఆయన వాహిని స్టూడియో, విజయ ప్రొడక్షన్స్కి ఆయన ప్రొడ్యూసరు, రైటరు. మనిషి మాట కటుగా ఉంటుంది కానీ మ్యాన్ విత్ ప్రొఫౌండ్ కామన్ సెన్స్. అంతవరకు విజయ ప్రొడక్షన్స్ పిక్చర్స్ దేవుల్లోనూ కూడా రేలంగి లేని సినిమా లేదు. గుండమ్మ కథలో రేలంగి క్యారెక్టర్ లేదు. లేకపోతే అంత కాస్టింగ్ అయిపోతుంది అనుకున్న తర్వాత రేలంగి వచ్చి చక్రపాణి గారిని అడిగాడు, ఏమిటండి నాకు వేషం నాకు నేను లేకుండా ఎలాగనని. నీకు ఇందులో వేషం లేదా అన్నాడు. రమణారెడ్డికి ఎలా ఇచ్చారు అన్నాడు. అది కామెడీ విలన్ అన్నాడు ఆయన. ఏం కామెడీ విలన్ నేను చేయలేనా అన్నాడు. నువ్వు చేస్తావు, వాళ్ళు చూడరు అన్నాడు. రేలింగ్ గారు అంటే మీ అందరికీ ఇష్టం, నాకు ఇష్టం నర. మీరు మళ్ళీ అడిగారంటే నాకు ఇష్టం 30. మనిషి నీడ ఎలా పడుతుందో చూడండి, ఆయన నా మనసుకి నీడ. ఎప్పుడూ నాతోనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, నన్ను నవ్విస్తూనే ఉంటారు. ఒకనాడు రేలింగ్ గారు నేను మద్రాసులో రాజ్కుమార్ థియేటర్ పక్క సందులో నిలబడి ఉన్నాం. ఆ నిలబడంలో ఆయన కొంచెం ముందు, కొంచెం నేను వెనకాల నిలబడి ఉన్నాం. మరి ఏమలిగిదైందో ఏమో, ఆయన సడన్గా తలదిప్పి, రామలింగయ్య ఆడేవుడయ్యా కర్ర కత్తి పట్టుకొస్తున్నాడు, నిన్ను పడ్డానికే నన్ను పడ్డానికే అన్నారు. నన్ను ఎందుకు పడుస్తారండి, మిమ్మల్ని అదిగో కనబడుతున్నారుగా అన్నాను. అవునయ్యో, ఇదిగో రామలింగుడు, నువ్వు నా ముందుండు, నేను నీ వెనకాల ఉంటాను. నేను ముందుండమన్నారు, మరి నా ప్రాణాలు పోతే అన్నాను. నీ పేరే 2 ఎకరాలు రాకండి రా అన్నాడు. ఎప్పుడు నాకు చెప్పలేదే మీరు ఆ విషయం అన్నాను. నీ తదనంతరం చందాలని రాసినయ్యా, నీకు పోతేగా తెలిసింది అన్నాడు. సుసి 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 రా, ఇలా కూర్చో. రా సుసి. సుసి రా, ఇలా కూర్చో. నేను రాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్ సినిమాకి పాట పాడడానికి రిహార్సల్స్కి వెళ్ళాను. పెండ్యాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్, చక్రపాణి గారు సారథి, మీకు తెలిసిందే. రిహార్సల్స్లో కూర్చున్నాను. అప్పుడు ఇలా ఉండేవాడిని కదా, సగమే ఉండేవాడిని అర్భకంగా. ఆ పాట నా దారి ఎడారి, నా పేరు బికారి, మనసున్న చోట మజిలి, కాదన్న నాడు బదిలి. ఈ పాట మీ అందరికీ తెలిసిందే. పెండ్యాల నాగేశ్వర గారు పాట నేర్పిస్తున్నారు. ఓ చోట పైన ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని అని ఒక ఆలాపన వస్తుంది. స్థాయి జాస్తిగా ఉంది మాస్టారు, ఒక్క అరశృతి తగ్గిద్దాం, ఇది 1.5 కదా, 1లో పెట్టి ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని సుఖంగా ఉంటుంది కదా అన్నాను. పెండ్యాల గారు ఆయన వాయిస్లో కొంచెం వైబ్రేట్ ఉంటుంది అనుకోండి, వద్దు బాలు, ఇది మనం 1.5లో అయితే నీ వాయిస్ పలుకు బాగుంటుంది, చక్కగానే రికార్డ్ చేస్తా కదా అన్నారు. సో ఒకరోజు రిహార్సల్స్ అయింది. చక్రపాణి గారు వింటున్నారు, ఏం మాట్లాడలే. 2వ రోజు మళ్ళీ రిహార్సల్కి వచ్చాను. ఆ పైన మళ్ళీ ఇబ్బందిగానే ఉందండి, ఏమన్నా కొంచెం శృతి చూడండి సార్ అన్నాను. నాకు తెలుసు కదయ్యా నీ వాయిస్ బాగుంటుంది 1.5లో అన్నారు ఆయన. సరే మళ్ళీ ఆ రోజు అలా గడిచింది. 3వ రోజున మళ్ళీ ఆ స్థాయికి వచ్చేసరికి మాస్టర్ ఒక్కసారి కాస్త దయ చూడండి, పైన చాలా ఎక్కువగా ఉంది శృతి అన్న.
ఆయన మళ్ళీ ఆయన చెప్పే సమాధానం చెప్పేసరికి అంతవరకు మామూలుగా మౌనంగా ఉన్న చక్రపాణి గారు ఆ నోట్లో ఉన్న సిగరెట్ తీసి, ఆయన నాగులు ఆ శృతి ఏదో ఆ సంగతి నాకు తెలియదు కానీ తగ్గిస్తే మన కలెక్షన్ ఏం తగ్గవు, కానీ వీడు రికార్డింగ్ దాకా బతుకుంటాడా, ఆ పైన వీడిని బాగుతున్నావు చచ్చిపోతాడేమో నా అర్థంగా ఉన్నాడు.